Yeah, good evening, all of you. Voice is clear. Please let me confirm. Good evening, sir. Yeah, very good It's evening, clear, ma'am. sir. Voice is Yeah, very good evening, all of you. So, previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? లాస్ట్ క్లాసెస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కడైనా క్లియరా? పార్వతి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? clear, sir. క్లియర్ అమ్మా? యా. ధనుష్, శైలజ, లలిత, శ్రీశైలం, వంశీ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదు సార్, క్లియర్. యా, డౌన్లోడ్ చేసుకున్నావా శ్రీశైలం వీడియోస్ అన్ని? చేసిన సార్. యా, నీకోసమే పెట్టున్నాను, లేకుంటే రిమూవ్ చేసేవాడిని. ఓకే. యా, డేటా ఎక్కువైపోతుంది కదా, చేస్తా. ఓకే గైస్, డన్ మా. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కస్ చేసామండి. లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ద్వారా మనము వన్ వన్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసేసుకొని ఏ విధంగా చేయాలో లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. టుడే క్లాస్ లో వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ ని ఎప్పుడు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మీతో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎనీవన్? ఎప్పుడు యూజ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ ని? చెప్పండి, మీకు ఎంతవరకు తెలుస్తో అందరికీ చెప్పండి. ఒక మొబైల్ కానీ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చుమా. నేచర్ ఆఫ్ బిజినెస్ మనం లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.2లో డిస్కస్ చేస్తున్నాం కాన్సెప్ట్. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు, లైక్ మొబైల్స్ కావచ్చు, అపారల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. సో ఇవి బిజినెస్ టైప్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక మొబైల్ తయారవ్వాలన్నా, ఒక కంప్యూటర్ తయారవ్వాలన్నా, మెడిసిన్ తయారవ్వాలన్నా, ఒక ప్యాంటు కానీ షర్ట్ కానీ తయారవ్వాలన్నా, వాటిని తయారీ చేయాలంటే వాటికి కావాల్సిన రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. రా మెటీరియల్ ఇంపార్టెంట్. రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడం. అంటే మన మన బిజినెస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లైస్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది. ఏంటి మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే అది. మొబైల్స్ అయితే మొబైల్స్, షర్ట్స్ ఫ్యాన్స్ అయితే షర్ట్స్ ఫ్యాన్స్, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్, మెడిసిన్స్ అయితే మెడిసిన్స్, కార్లు అయితే కార్లు, బైక్లు అయితే బైక్లు. ఓకే, ఏం చేస్తుంది? ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర ఏ రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ తయారు చేయాలి. ఒక కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏమేం కావాలమ్మా కంప్యూటర్ చెప్పండి. కంప్యూటర్ లో ఏమేం కావాలి అసెంబ్లింగ్ చేయడానికి? ర్యామ్ ఉండాలి, మదర్ బోర్డ్ ఉండాలి. ఓకే, సో తర్వాత ప్రాసెసర్ ఉండాలి. ఓకే, సో తర్వాత ఇంకా ఏం కావాలి? హార్డ్ డిస్క్ కావాలి. ఓకే, సో తర్వాత గ్రాఫిక్ కార్డు కావాలి. ఇవన్నీ ఉండాలి కదమ్మా. ఇవన్నీ ఉంటేనే కదా ఒక కంప్యూటర్ తయారవుతుంది, లేకుంటే తయారవ్వదు. అదే విధంగా అది మెడిసిన్ అయినా, అపారల్స్ షర్ట్స్ ఫ్యాన్స్ అయినా ఏదైనా కానివ్వండి, ఒక షర్టు తయారు చేయాలంటే ఏమేమి కావాలి? ఓకే, క్లాత్ కావాలి. సో తర్వాత బటన్స్ కావాలి.
సో తర్వాత థ్రెడ్స్ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక షర్ట్ తయారవుతుంది. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, అది కార్ల కంపెనీనా, బైకుల కంపెనీనా, లేకుంటే షర్ట్‌ల అపారెల్సా, మొబైల్సా, ఎలక్ట్రికల్ గూడ్సా, కంప్యూటర్ పార్ట్సా ఏవైనా కావచ్చు. ఉన్నా కూడా ఓకే. దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మార్కెట్‌లో ఉన్న ఎన్ నంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్లి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. ఓకే. మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 క్వాంటిటీ కావాలా? 2000 క్వాంటిటీ కావాలా? 3000 క్వాంటిటీ కావాలా? అంటే ఈ క్వాంటిటీకి తగిన విధంగా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. ఈ క్వాంటిటీకి తగిన విధంగా రా మెటీరియల్ అనేది మనం ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఓకే. మన ప్రాబ్లమ్‌లో ఏముంది ఇక్కడ? షోరూమ్. ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. అంటే షర్ట్స్. ఓకే. షర్ట్స్ తయారు చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 25 లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్, లెనిన్ క్లాత్, డెనిమ్ క్లాత్ పర్చేజ్ చేసాం. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పీర్ల్ బటన్స్, మెటల్ బటన్స్‌ను పర్చేజ్ చేసాం. నీరజ ట్రేడర్స్ నుంచి సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్‌ను పర్చేజ్ చేసాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ ఫుల్ షర్ట్స్. వీటిని తయారు చేస్తున్నాం. ఎంత? 1300 క్వాంటిటీ, 1300 క్వాంటిటీ కావాలి. ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలంటే మనకు రా మెటీరియల్ అనేది ఒకే సప్లయర్ దగ్గర మన బిజినెస్ పర్చేజ్ చేయలేదు. ముగ్గురు వ్యక్తుల దగ్గర పర్చేజ్ చేసింది. క్లాత్ ఒకరి దగ్గర, బటన్స్ ఒకరి దగ్గర, థ్రెడ్ ఒకరి దగ్గర పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తుంది. ఇది హోల్ ప్రాసెస్. అలాగే ఇక్కడ కూడా మనము ఒక షర్టు తయారు చేయాలంటే ఓకే. మనకి క్లాత్ ఉండాలి, బటన్స్ ఉండాలి, థ్రెడ్స్ ఉండాలి. అవన్నీ తెచ్చుకొని, పర్చేజ్ చేసుకొని, రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసి, మనం ఏం చేస్తామంటే అప్పుడు ఫినిష్డ్ గూడ్స్‌గా మారుస్తాం. ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ రా మెటీరియల్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. మనకు అంటే మనకెంత క్వాంటిటీ కావాలి? ఆ షర్ట్స్ ఎన్ని క్వాంటిటీ కావాలి? 1500 కావాలా? 2000 కావాలా? దానికి సరిపడే విధంగా మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తుంది. సేల్స్ ఎవరికి? కస్టమర్స్‌కి. ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? తర్వాత ఫైనల్‌గా ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా చూడాలి? అనేది కూడా టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేస్తాం. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. చూడండి. ఇండియన్ రెడీమేడ్స్. టాలీ ప్రైమ్ 6.2లో డిస్కస్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కిట్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనకి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ క్లాత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఏ విధంగా ఉంటాయి చూసుకోవచ్చు. చూడమ్మా, షర్ట్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, మనకు క్లాతింగ్ షోరూమ్స్ చాలా ఉంటాయి. చూడండి, ఇవన్నీ క్లాతింగ్ షోరూమ్సే. ఓకే. సో ఒక్కొక్కటి ఒక్కో రకమైన బ్రాండ్స్ ఉంటాయి. అన్నీ ఒకే రకమైన బ్రాండ్స్ ఉన్నామా? చాలా బ్రాండ్స్ ఉంటాయి. మీరు మార్కెట్లో వెళ్తే, షాపింగ్ మాల్స్లో వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ మీకు క్లాత్స్ అనేది దొరుకుతాయి. షర్ట్స్, ప్యాంట్స్ ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి. లేదంటే జస్ట్ రా మెటీరియల్ మాత్రమే ఉంటాయి. వాటిని పర్చేజ్ చేసి మనం ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో కూడా సేల్స్ అనేది చేస్తాం. ఇలా చాలా షోరూమ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఇది మీరు గమనించాలి. ఓకే. క్రియేట్‌లోకి వెళ్తున్నాను. లెడ్జెస్‌లోకి వెళ్తున్నాను. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మన ప్రాబ్లమ్స్‌లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్ సేవ్. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్.
సన్డ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ అవన్నీ మనం ఇవ్వాలి. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ క్రియేటర్స్. సో ఒకరి దగ్గరేమో డెనిమ్ క్లాత్ కొన్నాడు, మరొకరు గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర పీర్లు బటన్స్, మెటల్ బటన్స్ ని పర్చేజ్ చేస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను నేను. కంట్రోల్ ఏ. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ వేజెస్, అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత సేల్స్, కిషోర్ క్లాస్ సెంటర్. సన్డ్రీ డెప్టార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇవ్వాలి. ఇలాగా లెడ్జెస్ అన్ని మనం చేసేసాం. ఇప్పుడు ఐటమ్స్ చేద్దాం. ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్లో ఎలా పర్చేజ్ చేస్తున్నారు మీరు? మీటర్స్, డజన్స్, పీసెస్. ఓకే, ఇక్కడ మనం ఐటమ్స్ని పర్చేజ్ చేయాలి. సో ఆ ఐటమ్స్ ఏవైతే పర్చేజ్ చేసామో వాటిని ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలంటే యూజ్ చేయాలి. యూజ్ చేసి ఒక ఫినిష్డ్ గుడ్స్గా మారుస్తాం. మన పర్టికులర్ ప్రోడక్ట్ ఏవైతే కావాలంటే ఆ పేరు పెట్టుకుంటాం. అది షర్ట్ అని పేరు పెట్టుకోవాలి, లేదంటే ప్యాంట్ అని పేరు పెట్టుకోవాలి. ఓకే, ఇలా పర్టికులర్ నేమ్, ఫినిష్డ్ గుడ్ నేమ్, దాన్ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. ఓకే, ఐటమ్స్ని పర్చేజ్ చేసి దానికి అనుగుణంగా మనం తయారు చేసి సేల్ చేయాలి. ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ నంబర్స్. ఎస్కేప్. స్టాక్ గ్రూప్స్. ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్ లేవు. మీరు చేసుకుంటారో చేసుకోవచ్చు. మీకు అకౌంట్స్ బాగా అనిపించాలంటే గ్రూప్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్లాత్స్ అనే గ్రూప్ చేయాలి, బటన్స్ అనే గ్రూప్ చేయాలి, థ్రెడ్స్ అనేది గ్రూప్ చేసుకోవచ్చు. ఏముంది, మీ చాయిస్. క్లాత్స్ అనేది గ్రూప్స్, బటన్స్ అనేది గ్రూప్, థ్రెడ్స్ అనేది గ్రూప్, షర్ట్స్ అనేది గ్రూప్. ఇలా గ్రూప్స్ చేసుకోవచ్చు. యూనిట్స్. యూనిట్స్ ఏం చేసాం మనం? ఎంటీ మీటర్స్, డీజెడ్ డజన్స్, పీసీ పీసెస్, ఎన్ఓఎస్ నెంబర్స్. ఇంకా ఐటమ్స్ అవన్నీ నార్మల్ కామన్. ఇంకా ఐటమ్స్ మనం ఇవ్వాలి. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్. ఈ విధంగా స్టాక్ గ్రూప్స్ మనం చేసుకోవాలి. కేటగిరీ లేవండి, స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? లెనిన్ క్లాత్. ఇక్కడ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాత్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? మీటర్స్. మనకి ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేద్దాం.
నెక్స్ట్ డెనిమ్ క్లాత్ మీటర్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అవసరం లేదు మా ఇక్కడ. తర్వాత పీర్లు బటన్స్, బటన్స్ ఎలా డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్, బటన్స్ డజన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్, థ్రెడ్స్ యూనిట్స్ వచ్చేసి పీసీ. పీసీ అంటే పీసెస్. కాటన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్, పీసెస్. తర్వాత హాఫ్ షర్ట్, ఫుల్ షర్ట్. షర్ట్స్ నెంబర్స్. తర్వాత ఫుల్ షర్ట్ నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని మనం టాలీ ప్రైమ్ 6.2లో చేసేసాం. నెక్స్ట్ మీరు ఏమైనా చెక్ చేసుకోవాలన్నా, ఏమైనా లెడ్జెస్ ఏమైనా మార్చాలన్నా, ఐటమ్స్ ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇప్పుడు వాచెస్లోకి వెళ్దాం. డేట్ మార్చుదాం. 1/6 మనం చేసేది వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ లేకుండా మనం ఎలా చేయాలనేది ఇక్కడ ఇన్వెంటరీ అనేది మనం చూస్తున్నాం. 25 lakhs క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్. డేట్ మార్చండి. 6/6. పర్సన్ ఎవరు? ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్. లెనిన్ క్లాత్ 3500 meters 350. డెనిమ్ క్లాత్ 4250. టోటల్గా మన బిజినెస్ లెనిన్ క్లాత్, డెనిమ్ క్లాత్ 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ డేట్లో 8/6 గెలాక్సీ. పీర్లు బటన్స్ 2050. మెటల్ బటన్స్ 1340. 1,52,000కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ అనేది పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ డేట్ మార్చండి. 10/6 నీరజ ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్స్ 2000 pieces 50. కాటన్ థ్రెడ్స్ 1520. 60,000కి మన బిజినెస్ నీరజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. సో తర్వాత 12/6 పర్చేజ్ ఆఫ్ కాలర్ మెటీరియల్. డైరెక్ట్గా క్యాష్కే పర్చేజ్ చేసింది. 2000 pieces 30. ఈ విధంగా ఒక ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేయాలంటే, ఒక షర్టు కానీ తయారు చేయాలంటే వాటికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మనము డిఫరెంట్ మార్కెట్లో సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ చేసాం. ఇలా పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తాం. సేవ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్ 1300 నెంబర్స్. 1300 నెంబర్స్ క్వాంటిటీ తయారు చేయాలంటే ఇక్కడ పైన ఉన్న క్వాంటిటీ ఏమేమి ఎంత ఉపయోగించాలి అనేది వాళ్ళు ఇక్కడ మాన్యువల్గా ఉపయోగించారు. ఆ తయారు చేసేటప్పుడు అక్కడ వేజెస్ అని, అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అని కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ సింగిల్ హాఫ్ షర్ట్స్, సింగిల్ ఫుల్ షర్ట్స్ ని
ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక వోచర్ చేసుకోవాలి. ఒక వోచర్ అనేది మనం చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేట్లోకి వెళ్ళండి. వోచర్ టైప్లోకి వెళ్ళండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టాక్ జర్నల్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్. ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టాలి. ఎస్కేప్ వేయండి. ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళండి. అదర్ వోచర్స్ ఇక్కడ ఆల్ట్ ప్లస్ F7 లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఏం తయారు చేస్తున్నాం? ఆఫ్సర్స్. క్వాంటిటీ ఎంత కావాలి? 1300. 1300 క్వాంటిటీ కావాలంటే రా మెటీరియల్ ఏమేమి ఉపయోగించాలి? డెనిమ్ క్లాత్. 4000 మీటర్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిలో 2600 మీటర్స్ మనం ఉపయోగిస్తాం. మనం పర్చేజ్ చేసి ఉంటాం కదా, ఆ రేటు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. పీర్లు బటన్స్ 2867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1300. కలర్ మెటీరియల్ 1300. సో రేట్ ఆటోమేటిక్గా మనం పర్చేజ్ చేసాం కాబట్టి పైన ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మాన్యువల్గా చేయడం. ఇది తయారు చేసేటప్పుడు కొన్ని ఖర్చులు జరిగాయి కదా, అవి ఇక్కడ ఇవ్వాలి. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి 39,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఈ విధంగా మనం ఒక ఫినిష్డ్ గుడ్స్ని రా మెటీరియల్ ఉపయోగించి తయారు చేస్తాం. ఇలా చేస్తాం. సేవ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? పైన ఏమో హాఫ్ షర్ట్స్ వేసాం, ఇప్పుడు అండర్లో ఫుల్ షర్ట్స్ వేస్తున్నాం. చూసారా 39 నెంబర్స్ క్వాంటిటీ జనరేట్ అయింది. లెనిన్ క్లాత్ 3250. నెక్స్ట్ మెటల్ బటన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్. కాలర్ మెటీరియల్. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుందమ్మా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చుమా. నెగిటివ్ స్టాక్ అక్కడ ఎందుకు వస్తుంది? ఎనఫ్ ఏంటమ్మా క్లాత్ లేదు. చెప్పండి రాధిక. ఎనఫ్ ఎస్ మెటీరియల్ లేదు కదా అంటే మనం రా మెటీరియల్ పర్చేజ్ సరిపోయినంత చేసాం, మెటీరియల్. కానీ అధిగమించి ఉపయోగిస్తున్నాం. మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ మనము 2000 పీసెస్ పర్చేజ్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ 1300 పీసెస్ యూజ్ చేసాం. మళ్ళా 1300 ఎలా వస్తాయి చెప్పండి? రావు కదా. కాబట్టి అది ఎక్స్ట్రా ఉపయోగిస్తున్నాం కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వేజెస్ 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సేవ్. ఓకే. ఫినిష్డ్ గుడ్స్ గా మార్చాం కదా. ఇప్పుడు మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ అనేది చేస్తాం. 15,600. ఎవరి దగ్గర నుంచి ఎవరికి సేల్ చేస్తున్నాం? కిషోర్. కంట్రోల్ ఏ ఫుల్ షర్ట్స్. చూసారా స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు వాటిని మనం ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. 800, 1500, 600, 1000. టోటల్గా 18 lakhs కి మన బిజినెస్ కిషోర్ క్లాస్ సెంటర్స్ కి సేల్ చేసింది. కంట్రోల్ P ఇవ్వండి, ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ జూమ్ వితౌట్ జిఎస్టి లేకుండా ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎస్కేప్. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ క్యాష్కే సేల్ చేస్తున్నాం. ఫుల్ షర్ట్స్
500, 1400. Half sets 700, 900. 13,30,000 కి మనం సేల్ చేసాం క్యాష్ కి. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ఏమైనా ఉన్నాయని ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11,23,650. Escape. Stock summary. Alt plus F1 expand. F12 configure. Show goods inverses. Show goods outverses. Control A. Sale. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే కంప్లీట్ అయిపోయిందో స్టాక్ అది కనిపించదు, పెండింగ్ ఉన్న స్టాక్ మాత్రమే కనబడుతుంది. ఎస్కేప్. డాష్బోర్డ్ లెవెల్ నుండి రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. మ్యానుఫ్యాక్చరింగ్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 4 ఉన్నాయి, రిసిప్ట్లో 1, సేల్స్లో 2. గ్రూప్స్ 28, లెడ్జెస్ 11, స్టాక్ గ్రూప్స్ 4, స్టాక్ ఐటమ్స్ 9, ఓచర్ టైప్స్ 25, యూనిట్స్ 4, కరెన్సీస్ 1. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. మంత్లీ రిపోర్ట్ ఇక్కడ చూపిస్తుంది. స్టాక్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్, సేల్స్ రెండు చూపిస్తారు. ఈ విధంగా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలనేది క్లియరా? క్లియర్ గైస్? ఓకే, డన్ గైస్. టెక్నికల్ పాయింట్స్ ఏమైనా చెప్పామమ్మా? ఏం చెప్పలేదా ఇంతవరకు? ఏమైనా చెప్పామా? యా, చెప్పలేదు సార్. సో చూడండి, కంపెనీ పాస్పోర్ట్స్, కంపెనీ పాస్వర్డ్స్. కంపెనీకి పాస్వర్డ్స్ 2 రకాలుగా సెట్ చేయొచ్చు. కంపెనీకి పాస్వర్డ్స్ అనేది 2 రకాలుగా సెట్ చేయొచ్చు. ఎందుకు సార్ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేయాలి అంటే, మీ డేటా సెక్యూరిటీ కోసం. అంటే మీ కంపెనీ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, మీ బిజినెస్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించి సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ అంటే మీ అకౌంట్స్ మీరు మాత్రమే మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చూడకూడదు అనుకుంటే మీరు 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేసుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్. ఏంటి సార్ అవి అంటే, ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. మనం టాలీ ప్రైమ్ 6.2లో డిస్కస్ చేస్తుంది.
ఈ వర్షన్లో మనం కంపెనీకి సెటప్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు ఏదైనా ఒక న్యూ కంపెనీ క్రియేట్ చేశారు. కంపెనీ నేమ్ లైక్ కన్మనీ ఐటీ సొల్యూషన్స్ అని పేరు. ఇది ఒక కంపెనీ పేరు. ఈ కంపెనీ మీరు టాలీలో క్రియేషన్ చేస్తారు. బట్ ఈ కంపెనీ కంటికి కనిపించదు. కనిపించకుండా స్టార్స్ రూపంలో కనబడుతుంది. స్టార్స్ రూపం. వన్స్ ఇది ఓన్లీ మాత్రం పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి యూజర్ ఐడి ఉండదు. ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. మన ఇష్టం పాస్వర్డ్ 1 2 3 5 6 ఏదైనా పెట్టుకోవచ్చు. వన్స్ పాస్వర్డ్ మీరు మర్చిపోయారు అంటే పాస్వర్డ్ మర్చిపోయారంటే కంపెనీ ఓపెన్ చేయలేము. డేటా లాక్ అయిపోతుంది. అంటే వేరే ఆప్షన్ లేదు మనకి. ఇంకా మీరు డైరెక్ట్గా టాలీ కంపెనీ టాలీ సొల్యూషన్స్ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళే మీకు ఏదో ఒకటి ఆన్సర్ అనేది ఇస్తారు. సో కాబట్టి ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేసేటప్పుడు జాగ్రత్త. వన్స్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రిమూవ్ చేయలేము. కావాలంటే పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. 1 2 3 4 5 6 ఉంది. మీరు వేరే నెంబర్గా మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మీకు టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఆ ఫెసిలిటీ ఉంది. కంపెనీ పాస్వర్డ్ మార్చచ్చు కానీ రిమూవ్ చేయలేము. రిమూవ్ చేయాలంటే మీరు టాలీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. మన కంటికి కంపెనీ నేమ్ కనిపించదు. దిస్ ఈజ్ కాల్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇది మీరు న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తారు. కుందన ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మనకి షో అవుతుంది పాస్వర్డ్. కంపెనీ కంటికి కనపడుతుంది. ఇప్పుడు కుందన ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు క్రియేట్ చేశారు. కుందన ప్రైవేట్ లిమిటెడ్ అని మన కంటికి కనపడుతుంది. పాస్వర్డ్ అంటే కంపెనీ నేమ్ షో అవుతుంది కానీ ఇక్కడ నాట్ షోయింగ్. టాలీ వాల్ట్లో కనిపించదు. ఓకే, వన్స్ ఇక్కడ టాలీ మెయిల్ ఓపెన్ చేస్తారు కదా యూజర్ నేమ్ పాస్వర్డ్, అలాగా ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటాయి. యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ 1 2 3 అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ మీకు వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ని రిమూవ్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఓకే, పాస్వర్డ్ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి ఉంది. ఈ 2 రకాల పాస్వర్డ్స్ని టాలీలో ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. సో కన్మనీ ఐటీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఈ ఫీచర్స్ మనకి రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్లో ఉంటాయి. ఇవి ఇక్కడ నో పెట్టామనుకో అక్కడ బయట కనిపించవు. చూసారా, బయట కనిపించలేదు. అదే ఎస్ పెడితే మళ్ళీ బయటకు వస్తాయి. చూసారా అలా. ఇప్పుడు ఇక్కడ నేను టాలీ వాల్ట్ పాస్వర్డ్ని ఎస్ ఇచ్చాను. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3 కన్ఫర్మ్ చేసి ఉంటుంది. మళ్ళీ 1 2 3 1. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. క్లియర్గా వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు గాన టాలీ వాల్ట్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని పర్మనెంట్గా డేటాని లాస్ అయిపోతారు అని చెప్తుంది. మీరు ఇంతకుముందు కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లైక్ ఎస్ఆర్ నో ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా F11s మీకు కనబడుతుంది. ఇప్పుడు కనిపించదు. ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. చూసారా, 1 2 3 ఇస్తేనే F11 ఫీచర్స్ మీరు వెళ్తారు, లేకపోతే వెళ్ళరు.
చూసారా? F11కి వచ్చాం. ముందు ఇలా డైరెక్ట్‌గా వచ్చేది కదా! పాస్వర్డ్ అడుక్కోకుండా. పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వస్తుంది. ఓకే. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే. సార్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోయాను ఇంటికి. రేపొచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ కంపెనీ కంటికి కనపడుతుందా లేదా అనేది మనం చూస్తాం. ఈ కంపెనీకి నెంబర్ రేంజ్ సెటప్ ఏంటది? ఏదైనా ఒక కంప్యూటరు డేటా ఎలా సేవ్ చేసుకుంటది? ఏ విధంగా సేవ్ చేసుకుంటది డేటా? జీరోస్ లేదా వన్స్‌లలో సేవ్ చేసుకుంటది. ఓకే. ఇలాగ డేటా సేవ్ అవుతది. ఓకే. ఇక్కడ మనకు డేటా దీని యొక్క కన్మని ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ నెంబర్ ఎంత ఉందో చూద్దాం. రైట్ సైడ్‌లో F3కి వెళ్ళండి. ఇక్కడ చూడండి 1000096 1000096 ఈ నెంబర్ జనరేట్ అయింది. ఓకే. షట్ డౌన్ చేయండి. ఇప్పుడు ఈ కంపెనీ కంటికి కనబడుతుందో లేదో చూడండి. ఎక్కడైనా కన్మని టైప్ చేస్తున్నా ఎక్కడైనా కనబడుతుందా? కల్పన ఎంటర్ప్రైజెస్, కార్తిక్ ఐటీ సొల్యూషన్స్, ఓకే. కార్తిక్ ఇవే కనబడుతున్నాయి కానీ కన్మని ఐటీ సొల్యూషన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. కేలో కే కన్మని అంటే కే కదా! కే చూడండి. ఏబీసీలలో కే చూడండి. ఎక్కడైనా కనబడుతుందా? లేదు. ఇక్కడ స్టార్‌లు కనబడుతున్నాయా? 1000096 స్టార్స్ కనబడుతున్నాయి కదా! దిస్ ఈజ్ కాల్డ్ మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఓపెన్ చేయండి. 1, 2, 3 ఓపెన్ అవుతుంది. సార్ పాస్వర్డ్ మార్చాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్‌లో పైన కంపెనీ, సెక్యూరిటీ బ్యాక్ వచ్చేయండి. కంపెనీ, టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్ 1, 2, 3 న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ 1, 2, 3 ఇచ్చాను. న్యూ పాస్వర్డ్ 1, 2, 3, 5 1, 2, 3, 4, 5 ఇచ్చాను. ఇస్తా 1, 2, 3, 4, 5 ఎంటర్ 1, 2, 3, 4, 5 ఎంటర్ ఎంటర్. Do you want to alter the tally world password? Yes. Do you want to create another copy? No. ఇప్పుడు 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1, 2, 3, 4, 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఫస్ట్‌ది చూడండి. ఫస్ట్‌లోనే కనబడుతుందా? స్టార్స్ 1, 2, 3, 4, 5 ఓపెన్. ఈ విధంగా మనము టాలీ వాల్ట్ పాస్వర్డ్‌ని సెటప్ చేయొచ్చు. సెకండ్ వన్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇది కంటికి కంపెనీ కనబడుతుంది. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కుందన ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఎస్. సో యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ ఇదే కదా ఇచ్చాను. టాలీ స్మాల్ లెటర్ ఇస్తున్నాను. స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ అనేది కూడా చూసుకోవాలి మీరు. 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదమ్మా. ఇవి రెండు అడిగిన తర్వాత నెక్స్ట్ వెళ్తుంది. టాలీ 1, 2, 3 ఇస్తేనే F11కి వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటికి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. టుమారో వచ్చి ఇదే కంపెనీ కనపడుతుందా లేదా కంటికి చూడండి. షట్ దీని నెంబర్ ఎంత? 1000097. ఓకే. డేటా క్లోజ్ చేయండి. ఇప్పుడు జస్ట్ టైప్ చేస్తున్నా కుందన కేయు అని టైప్ చేస్తున్నా వచ్చిందా ఇక్కడ? ఓకే. కుందన ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్. టాలీ ఓపెన్ అయిందా? స్మాల్ లెటర్ ఇచ్చినా క్యాపిటల్ ఇచ్చినా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే. సార్ దీని పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. లేదంటే మార్చకపోయినా ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా? ఒకవేళ మార్చాలనుకుంటే ఆల్టర్లో వెళ్ళి మార్చుకోవచ్చు. ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చాలనుకుంటే మార్చవచ్చు. ఇక నేను పాస్వర్డ్ టాలీ కాకుండా ఇక్కడ హనా అని ఇస్తున్నాను. పాస్వర్డ్ 1, 2, 3 1, 2, 3 యా. న్యూ పాస్వర్డ్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చవచ్చు.
123 కాకుండా పాస్వర్డ్ ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ పైన చూడండి, ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది 123. ఇక్కడ న్యూ పాస్వర్డ్ మీరు ఏదైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ 12345 12345 ఓల్డ్ పాస్వర్డ్ 123. కంట్రోల్ ఏ సేవ్. ఓకే, క్లోజ్ చేసి ఆన్ చేస్తున్నాను. అనా 12345 ఓపెన్ అయిందా? కంపెనీ ఐడి మార్చాను, యూజర్ నేమ్ మార్చాను, పాస్వర్డ్ కూడా మార్చాను. ఓకే సార్, రిమూవ్ చేయాలనుకుంటున్నాను పాస్వర్డ్ని. ఆల్టర్ ఇక్కడ నో ఇవ్వండి, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి. 12345 కదా. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండదు. చూసారా, పాస్వర్డ్ వెళ్ళిపోయింది. ఈ విధంగా మనము కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్ని, టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, ఇలా 2 రకాలుగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. క్లియరా? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? క్లియర్? సార్ ఈ కంపెనీకి 2 క్రియేట్ ఏదమ్మా? చేయాలా? ఏదైనా ఒకటి కాదా? 2 రకాల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలా? ఒక మీ ఇష్టం, దాంతో మీ యూజ్ చాయిస్ అవ్వదా అది. సార్? ఒక కంపెనీకి ఒకటే క్రియేట్ చేస్తాం, 2 అట్ ఎ టైం చేయలేము. ఓకే, ఓకేనా? డన్ గైస్. ఓకే సార్.